హలో గైస్, అకార్డింగ్ అఫీషియల్ ట్రైలర్ హరిహర వీరమల్లు సినిమా కథ మేజర్ 3 పాయింట్స్ కనిపించినాయి దాంట్లో. అయితే సినిమా కథ ఇలానే ఉండబోతుందా? మేజర్ పాయింట్స్ ఇవేనా, లేకపోతే ఒక వ్యక్తి జీవిత కథని ఇలా చూపించబోతున్నారా? అసలు దేనికి సంకేతం హరిహర వీరమల్లు చెప్తే వినాలి అనే మాట. 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత సినిమా జూలై 24 తారీఖు నాడు రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్గా థియేటర్లో. అయితే ఈ సినిమా మేజర్ 3 పాయింట్స్ ప్రకారంగా నడవబోతుందని క్లారిటీగా కనిపిస్తుంది. కానీ దాంతో పాటు ఒక వ్యక్తి జీవిత కథగా రూపొందుకుంది ఈ చిత్రం. హరిహర వీరమల్లు సినిమా క్లారిటీగా అసలు దేని మీద నడవబోతుంది అనేది తెలుసుకున్న ముందు కింద లైక్ బటన్ లెగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. క్రిష్ ఇంకా జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వచ్చింది హరిహర వీరమల్లు. హీరోగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 3 పాయింట్స్. ఇది అప్పట్లో జరిగిన కథ, ఇప్పట్లో జరిగిన కథ కాదు. అప్పట్లో హిందూ ధర్మం ప్రకారం బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం. అప్పుడు వీరుడు కోసం ఎదురు చూస్తున్న జనాలు ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి గోల్డ్ కొండ నుంచి ఢిల్లీకి వెళ్తున్న 8వ పర్సన్ గురించి. అదేవిధంగా ఈ సినిమాకి కీలకమైన పాయింట్గా కనిపిస్తుంది ఇది మాత్రం థర్డ్ పాయింట్, కోహినూరు డైమండ్, కోహినూరు వజ్రం. ఇక ఈ మూడిట్ల మీద సినిమా నడవబోతుందా అనే ప్రశ్న మొదలైనప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ప్రకారం చూస్తుంటే ఒక వీరుడు అగేన్స్ట్గా పోరాడుతున్నారు విలన్ల నుంచి, జనాలని కాపాడుతూ అదేవిధంగా కోహినూరు డైమండ్ని తేవడానికి వెళ్తున్నాడు. ఇక ఇవన్నీ చూస్తుంటే సినిమా ధర్మం ప్రకారంగా మనకి ఏమి కనిపించాలి. అకార్డింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా గురించి క్లారిటీగా అర్థమవుతుంది. నాకైతే బుర్ర పోతుంది ఈ సినిమా కథ గురించి తెలుసుకోవాలని. మీ అందరికీ క్లారిటీ ఇద్దామనుకుంటున్నా ఈ సినిమా దేని మీద నడవబోతుంది అనేది. ఓవరాల్గా నాకు సినిమా దేని మీద నడవబోతుంది అనేది నేను చెప్తా. నాకేమనిపిస్తుంది అంటే, హిందూ ధర్మం ప్రకారం బతకాలంటే పన్ను కట్టాల్సిన సమయంలో మన హీరో గురించి ఎదురు చూసారు వాళ్ళందరూ. అయితే మన హీరో ఆ పన్ను కట్టకుండా అగెన్స్ట్గా విలన్ల వైపు పోరాడతాడు. అదేవిధంగా మన హీరో కోహినూరు వజ్రాన్ని తేవడానికి గిట్ట వెళ్తాడు అదే సమయంలో. మరి ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు? అదొక్కటే ప్రశ్నగా నా కంట్లో కనిపిస్తుంది, నా మెదడులో వెలుగుతుంది. ఈ ఢిల్లీకి సంబంధించిన పక్కకు వెళ్తే ఇదే నాకు కనిపిస్తుంది కదా. నాకేమనిపిస్తుందో అదే కదా. ఒక వ్యక్తి జీవిత కథనా, లేకపోతే ఈ 3 మేజర్ పాయింట్స్ కథనా అనేది మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.